యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్లుగానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అనేక మంది మన ఛానల్ చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటానికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. ఈ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా పెన్షనర్లకి, ఉద్యోగస్తులకి సంబంధించిన అంశాలు ఉంటాయి. కాబట్టి మీ తోటి ఉద్యోగ మిత్రులకి, పెన్షనర్లకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని రికమెండ్ చేయండి. వారానికి 3 వీడియోల మీద హైప్ బటన్ నొక్కచ్చు. హైప్ బటన్ నొక్కటం ద్వారా మీరు యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు పైన మన వీడియోలు కనబడతాయి. దానివల్ల ఎక్కువ మంది చూసే అవకాశం ఏర్పడుతుంది. ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు జాయిన్ బటన్ ద్వారా ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు. మనం నిన్న వీడియోలో అనుకున్నట్లుగానే సుప్రీంకోర్టు 10/4/2026న ఒక కీలకమైన తీర్పు డిఏ మంజూరు విషయంలో చేసింది. ఏంటా తీర్పు అని అంటే ద గ్రేట్ వామపక్ష ప్రభుత్వం, వామపక్ష అని మనం మాటిమాటికి చెప్పుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్ బ్రూటస్ అని షేక్స్పియర్ నాటకంలో ఉంటుంది. నువ్వు కూడానా అని మనం వామపక్షాలని వీడియో అలౌ చేస్తే తిట్టేవాళ్ళం, కానీ వీడియో అలౌ చేయదు. కాబట్టి ఇంటికి ఫోన్ ఆఫ్ చేసిన తర్వాత బూతులు తిట్టుకోవాలి. ఎందుకు అనంటే, ఎందుకు నాకు అంత కోపం వస్తుంది అనంటే, ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ అంశాలుగా చూసుకున్నప్పుడు ఉద్యోగ వర్గాలకి అంతో ఇంతో మేలు చేసే లక్ష్యం ఉన్న దానిగా చాలా మంది నమ్మేది కమ్యూనిస్టులు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం డిఏ మంజూరు విషయంలో కేరళ హైకోర్టులో ఒక కేసు ఆల్రెడీ ఉంది. అది ఇంతకుముందే మనం 2-3 నెలల క్రితం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అని అంటే, ఉద్యోగులకి మంజూరు చేయాల్సిన డిఏని సపోజ్ 2021 నుంచి డ్యూ ఉన్నాయి. ఎలక్షన్ల ముందు మొత్తం 7 డిఏలు వాళ్ళకి బాకీ ఉంటే 2022లో గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒక డిఏ రిలీజ్ చేసి, ఆ డిఏని గవర్నమెంట్ ఏ తారీఖు నుంచి మంజూరు చేసిందో, ఆర్డర్ ఉత్తర్వులు ఏ తేదీని ఇచ్చిందో ఆ తేదీ నుంచే పే చేస్తాం, డ్యూ ఉన్న తేదీ నుంచి ఇవ్వము అని చెప్పింది. ఉద్యోగ సంఘాలు కోర్టులో కేసు వేసిని. అప్పుడు కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఏమని ఆర్గ్యూ చేసిందంటే, డిఏ హక్కు కాదు, ఉద్యోగులు డిఏని హక్కుగా కోరలేరు, మేము అనుకున్నప్పుడు అరియర్స్ ఇవ్వము, కేవలం మేము మంజూరు చేసిన దాని నుంచి ఇస్తాము. ఎందుకనంటే మాకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం లేదు, అప్పు చేస్తున్నాం, ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచమంటే పెంచటం లేదు. ఇంతవరకు చెప్పి ఊరుకుంటే బాగుండేది. ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వం ఏం చెప్పింది అనంటే, డిఏ ఉద్యోగులకి హక్కు కాదు అని చెప్పింది. కేరళ హైకోర్టులో ఆ కేసు నడుస్తోంది. అయితే ఎలక్షన్ల ముందు, ఇప్పుడు ఎలక్షన్లు జరిగినాయి కదా, ఎలక్షన్ల ముందు బాకీ ఉన్న 7 డిఏలలో 3 డిఏలు మంజూరు చేసి, సరే అది ఎలక్షన్ అంటేనే మనకు అర్థమవుతూనే ఉంది. కోర్టులో కేసు ఏం విత్డ్రా చేసుకోలేదు. కేరళ హైకోర్టులో కేసు ఇంకా నడుస్తుంది. నేను ఇంతవరకే కదా అనుకున్నా. అయితే 2021లో కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేరళలో పెన్షన్ కూడా ఉంది. కేఎస్ఆర్టీసీ, మనకు టీజీఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ లాగా కేఎస్ఆర్టీసీ, వీళ్ళు ఉద్యోగస్తులకేమో 14% డిఏ రిలీజ్ చేసి, యాక్చువల్గా వీళ్ళకి 14%తో ఉద్యోగులకి 112% డిఏ ఉంది. అలాగే పెన్షనర్లకు ఇచ్చే డిఆర్ఎస్ రిలీఫ్ 11% రిలీజ్ చేశారు, 109%. ఉద్యోగస్తులకేమో 112%, పెన్షనర్లకేమో 109%. వీళ్ళు రిలీజ్ చేసిన ఉత్తర్వులు 14% వర్కింగ్ ఎంప్లాయీస్కి, 11% రిటైర్డ్ పెన్షనర్లకి ఇచ్చారు. అదేంటి అనంటే, ఉద్యోగస్తులకి మేము మంజూరు చేసినట్లు పెన్షనర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని కేఎస్ఆర్టీసీ వాదించింది. సింగిల్ బెంచి హైకోర్టులో, కేరళ హైకోర్టులోని సింగిల్ బెంచి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది. 22
11/11/2022 ఈ తీర్పు ఇచ్చింది. దీని మీద పెన్షనర్ సంఘాలు డివిజన్ బెంచ్, కేరళ హైకోర్టులోని డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసినాయి. సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ మీద డివిజన్ బెంచ్ పెన్షనర్ల వాదనని సమర్థిస్తూ ఇట్లా డిఫరెన్షియేట్ చేయటం కరెక్ట్ కాదు, ప్రభుత్వానికి ఆ రకమైన అధికారం లేదు, డిఏ మంజూరు అనేది ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను బట్టి ఇన్ఫ్లేషన్ రేట్లు ఎట్లా మారతాయి ధరలు అన్న దాన్ని బట్టి మంజూరు చేస్తారు. వర్కింగ్ ఎంప్లాయీస్కి ఒక ఇన్ఫ్లేషను, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఒక ఇన్ఫ్లేషన్ ఉండదు. కాబట్టి మంజూరు చేయాల్సిందే, వాళ్లతో వర్కింగ్ ఎంప్లాయీస్కి వీళ్ళకి డిఫరెన్స్ చూపించాల్సిన అవసరం లేదు, మంజూరు చేయాల్సిందే అని చెప్పింది. సింగిల్ జడ్జి 14/12/2021 ఇచ్చాడు ప్రభుత్వానికి అనుకూలంగా. డివిజన్ బెంచ్ 22/11/2022 పెన్షనర్లకు అనుకూలంగా తీర్పిచ్చింది. దీని మీద కేరళ వామపక్ష ప్రభుత్వం, నేను కావాలనే వామపక్ష ప్రభుత్వం అని మాటి మాటికి చెప్తున్నా, ఎందుకనంటే మన ఛానల్ చూసే కొంతమంది వామపక్ష మిత్రులన్నా వాళ్ళ స్టేట్ కౌన్సిల్స్లో వాళ్ళు ఇంత గడ్డి పెడతారేమో వాళ్ళకి అనే ఉద్దేశం. అంతకు మించిన పదాలు యూట్యూబ్ అలౌ చేయదు. అందుకని దీని మీద కేరళ వామపక్ష ప్రభుత్వము, కేఎస్ఆర్టీసీ కేరళ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినాయి. కేసు ఫైల్ చేసినప్పుడు వీళ్ళు చాలా హైకోర్టు కేసులు మెన్షన్ చేశారు. మాకు రిసోర్స్ కరెన్సీ ఉంది, ఆర్థికంగా డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, కాబట్టి వర్కింగ్ ఎంప్లాయీస్కి ఇస్తాం, పెన్షనర్లకు ఇవ్వం. వర్కింగ్ ఎంప్లాయీస్ వర్కింగ్ కిందకు వస్తారు, పెన్షనర్లు వర్కింగ్ ఎంప్లాయీస్ కిందకి రారు. వీళ్ళొక తరగతి, వాళ్ళొక తరగతి, రెండు సపరేట్ తరగతులు, వీళ్ళకి ఇవ్వాల్సిందంతా వాళ్ళకి ఇవ్వాలని ఏమీ లేదు అని కూడా కేరళ వామపక్ష ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. వీళ్ళు ఇంకా ఏం చేశారు, తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డులో వాళ్ళకి గతంలో ఇచ్చిన తీర్పులు, స్టేట్ ఆఫ్ పంజాబ్ వాళ్ళకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం అని ఇచ్చిన తీర్పులు, ఇలా అనేక రకాలైన తీర్పులు తమ వాదనలలో మెన్షన్ చేస్తూ పెన్షనర్లకి డిఏ వర్కింగ్ ఎంప్లాయీస్తో సమానంగా ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న వాదనని కేఎస్ఆర్టీసీ కేరళ వామపక్ష ప్రభుత్వం సుప్రీంకోర్టు 23 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ కాపీ కూడా నా దగ్గర. సుప్రీంకోర్టు ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి ఇలా మీరు ఒక క్లాస్, వాళ్ళ క్లాస్ వేరే, వీళ్ళ క్లాస్ వేరే, వర్కింగ్ ఎంప్లాయీస్ ఒక వర్గం, వీళ్ళు ఒక వర్గం, కాబట్టి వర్కింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిందంతా వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని వాదించడం శుద్ధ తప్పు. ఇన్ఫ్లేషన్ అనేది వర్కింగ్ ఎంప్లాయీస్కి ఒక రకంగా, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఒక రకంగా ఉండదు. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఫర్ ఆల్, అందరికీ ఒకే రకంగా ఉంటుంది. నువ్వు మంజూరు చేసే డిఏ ఇన్ఫ్లేషన్ ఆధారంగా ఇస్తున్నావు కాబట్టి ఇన్ఫ్లేషన్ ప్రకారమే నీవు మంజూరు చేయాల్సిందే. కాబట్టి మీరు ఏదైతే కేరళ డివిజన్ బెంచ్ 22/11/2022 ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారో, మీ పిటిషన్ని డిస్మిస్ చేస్తున్నాం. కేరళ డివిజన్ బెంచ్ పెన్షనర్లకి అనుకూలంగా ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పుని అమలు చేయాల్సిందే అని చెబుతూ 10/4/2026 తీర్పిచ్చింది. నేను చాలా వీడియోలలో చెప్తుంటా, రాజకీయంగా మనం ఒక పార్టీకి ఓటేయాలి అనుకున్నప్పుడు ఓటేసుకోండి. అయితే ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు వ్యతిరేకంగా ఏదన్నా చట్టమో, ఉత్తర్వో, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తెచ్చినప్పుడు ఆ ఆర్డర్ వల్ల నష్టం ఉంది అనుకుంటే, మీరు ఏపీలో ఒక ప్రభుత్వాన్నో, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్నో, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్నో, కేరళలో వామపక్ష ప్రభుత్వాన్నో ఎవరు సమర్థిస్తున్నారు అనేది మీరు ఓటింగ్ బూత్లో మాత్రమే చూసుకోండి. ఒక మిత్రుడు ఎవరో పెట్టారు, ఏం సార్ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో మా రేవంత్ రెడ్డిని తిరుగుతున్నారు మీరు. రేవంత్ రెడ్డి ఎవరు మధ్యలో? పెన్షనర్లకి డబ్బులు పే చేయటం లేదు, పెన్షనర్లకి డబ్బులు పే చేయండి అని చెప్పి గౌరవ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. ఈ ప్రభావంతో కొంతమంది కన్నా ఇవ్వకపోతే మనకు కూడా ఈ ప్రమాదం వచ్చే
పరిస్థితి ఉంటది అని 2,950 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లకు ఇవ్వాల్సిన డ్యూస్ కోసం రిలీజ్ చేసింది. అయితే అక్కడ 20,000 కోట్లు, దాదాపు 25,000 కోట్లు ఇంకా చెల్లించాల్సిన ఉంది. మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చేసింది, డిఏలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని 2011 నుంచి పెండింగ్ పెట్టినవి మొన్న సుప్రీంకోర్టు తీర్పుతో చెల్లించాల్సి వచ్చింది. ఎలక్షన్ల ముందు అవి చేసింది. సరే, కేరళ ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఏవి అన్నది మనకు అనవసరం. ఉత్తర్వుల వల్ల ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి నష్టం జరిగితే ఇది నష్టం అనని మీరు ఓటేసేటప్పుడు మీకు ఎవరికి కావాలో వాళ్ళకి వేసుకోండి. కానీ ఉత్తర్వులలోని నష్టాలు, తప్పులు, దానివల్ల ఉద్యోగులకి, పెన్షనర్లకి కలిగిన నష్టాలు క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే, మనం అర్థం చేసుకోవాల్సిందే. ఒకవేళ తప్పు అయితే మనం ఒకవేళ వామపక్ష యూనియన్లలో ఉన్నా కూడా మీరు చేసింది తప్పు అని నాయకత్వాలకి చెప్పాల్సిన అవసరం అయితే ఎంత